హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈరోజు వీడియోలో మనం బ్లాగింగ్ రిలేటెడ్గా ఒక టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. మీరు కనుక బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేస్తే మీ వెబ్సైట్కి వచ్చే ట్రాఫిక్కి ఎంత అమౌంట్ అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు దాని గురించి ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ప్రీవియస్గా 2 days బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది, హౌ టు యూజ్ వర్డ్ప్రెస్ వెబ్సైట్ ఫ్రమ్ మొబైల్ డివైస్ అని. అయితే ఈ వీడియో కింద నాకు ఒక కామెంట్ అనేది రావడం జరిగిందండి. ఆ కామెంట్ ఏంటో మీకు నేను చూపించబోతున్నాను. సో నాకు తెలుగు టెక్ వీడియోస్ అనేవాళ్ళు నాకు కామెంట్ చేయడం జరిగింది, బ్రదర్ అసలు వెబ్సైట్ నుంచి ట్రాఫిక్ ఎలా వస్తుంది, సపోజ్ 1000 వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుంది, అసలు వెబ్సైట్కి ఇన్కమ్ గురించి చెప్పు బ్రదర్, ఎన్ని పేజ్ వ్యూస్కి ఎంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది, అంటే మీరు బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేస్తే ఆ బ్లాగింగ్ మీద వచ్చే వ్యూస్ ఏవైతే ఉంటాయో వాటికి ఎంత అమౌంట్ ఎర్న్ చేస్తుంది అనేది వీళ్ళు అడగడం జరిగిందనమాట. సో దాని గురించే ఈరోజు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. అయితే మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక దీనికి రిలేటెడ్గా నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది, బట్ నేను వెబ్సైట్ అనే టాపిక్ని తీసుకోలేదు, దాన్ని గూగుల్ యాడ్సెన్స్ మీద చెప్పడం జరిగిందనమాట. అదే ఈ వీడియో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో వాట్ ఈస్ సిపిసి, హౌ ఇట్స్ హెల్ప్ ఫర్ గూగుల్ యాడ్సెన్స్ తెలుగు, ఈ విధంగా నేను వీడియో చేయడం జరిగిందండి. ఈ వీడియో కూడా దానికి రిలేటెడ్గానే, ఎందుకంటే మన వెబ్సైట్కి వచ్చే ట్రాఫిక్ ఎలా ఉన్నా సరే మన వెబ్సైట్లో ఏవైతే యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయో ఆ యాడ్స్ యొక్క సిపిసిని బట్టే మన రెవెన్యూ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా నేనేం చేశాను అంటే గూగుల్లో ఎంటర్ చేశాను అనమాట. ఎందుకంటే మనకి ఎప్పుడు లైవ్ రిజల్ట్స్ కావాలండి, ఎందుకంటే నేను చెప్పింది ఏదో మీరు నమ్మడం కాదు, నేను లైవ్గా మీకు ఎప్పుడు కూడా ఫ్రెష్ కంటెంట్ని మీకు చూపించాలి అనుకుంటాను. కాబట్టి నేను ఇలాగా సెర్చ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. హౌ మెనీ పేజ్ వ్యూస్ పర్ మంత్ టు మేక్ మనీ అనేసి నేను ఎంటర్ చేశాను అనమాట. అంటే మన వెబ్సైట్కి ఎంత వ్యూస్ వస్తే మనం ఎంత మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అనేది చూపిస్తున్నారు. అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే మనం మనీ ఎర్న్ చేసుకోవడానికి ముఖ్యంగా ఉపయోగించేది గూగుల్ యాడ్సెన్స్ అండి. ఈ గూగుల్ యాడ్సెన్స్ ఉపయోగించి మన వెబ్సైట్లో యాడ్స్ అనేవి డిస్ప్లే చేయడం ద్వారా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అయితే గూగుల్ ఎవ్రీ 1000 వ్యూస్కి మనకి ఎంత అమౌంట్ అనేది పే చేస్తుందో మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఈ 1000 వ్యూస్ పే చేసేదాన్ని ఏమంటారంటే సిపిఎం అంటారండి, కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే గూగుల్ వాళ్ళు మనకి 68% వరకు కమిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అడ్వర్టైజర్ ఒక $100 పెట్టి అడ్వర్టైజ్మెంట్ రన్ చేసినట్టయితే కనుక ఆ అడ్వర్టైజ్మెంట్ అనేది మీ వెబ్సైట్లో డిస్ప్లే అయ్యి ఎవరైనా దాన్ని క్లిక్ చేస్తే అప్పుడు దాంట్లోంచి మీకు 68% అంటే $68 అనేవి మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఇది యాక్చువల్గా జరిగే ప్రాసెస్ అనమాట. అంటే వాళ్ళు పెట్టే యాడ్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మీకు అమౌంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు 10 రూపీస్ యాడ్స్ రన్ చేశారనుకోండి, మీకు అప్పుడు ₹6.80 అమౌంట్ అనేది మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం ఏదైతే అమౌంట్ అనేది యాడ్సెన్స్లో ఎర్న్ చేస్తున్నామో ఈ యాడ్సెన్స్ యొక్క ఎర్నింగ్స్ అనేవి కూడా డిపెండింగ్ ఆన్ సిపిసి అండి, కాస్ట్ పర్ క్లిక్ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. ఒకవేళ మీ సిపిసి అనేది ఎక్కువగా ఉంటే మీరు ఎక్కువ రెవెన్యూ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ సిపిసి అనేది తక్కువగా ఉంటే కనుక మీకు ఎక్కువ వ్యూస్ వచ్చినా కానీ ఇన్కమ్ అనేది చాలా తక్కువ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక యూజువల్లీ బిట్వీన్ 0.10 to 0.30 సెంట్స్ అని ఇవ్వడం జరిగింది. అంటే $లో వీళ్ళు చూపిస్తున్నారు పర్ వ్యూ ఎలా ఉంటుంది అనేసి. అంటే ఇది మన ఇండియాలో అని చెప్పలేమండి, డిపెండింగ్ ఆన్ కంట్రీని బట్టి ఉంటుంది. ఎందుకంటే వేరే వేరే కంట్రీస్, టాప్ టైర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ టాప్ టైర్ కంట్రీస్లో సిపిసి వాల్యూ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే అడ్వర్టైజర్స్ ఎక్కువ అమౌంట్ పెట్టి యాడ్స్ అనేవి రన్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనం ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది ₹100 రన్ చేస్తే వాళ్ళ కరెన్సీ ప్రకారం అది $2 or $3 ఉంటుంది. సో $2, $3 అనేది వాళ్ళకి చాలా చిన్న అమౌంట్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే $10 to $15 ఇన్వెస్ట్ చేసి యాడ్స్ అనేవి రన్ చేస్తుంటారు. అటువంటి ఎక్కువ సిపిసి యాడ్స్ మీ దాంట్లో డిస్ప్లే అయితే మీరు ఎక్కువ రెవెన్యూ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో మన ఇండియాలో రన్ చేసే యాడ్స్ యొక్క సిపిసి అనేది చాలా తక్కువగా ఉంటుందండి. అంటే 15 పైసల నుంచి అది ₹1 ఉండొచ్చు, లేదా ₹30, ₹40 కూడా ఉండొచ్చు అనమాట. యావరేజ్ సిపిసి అనేది మన ఇండియన్ యాడ్సెన్స్లో చాలా తక్కువగా ఉంటుందండి. ఒకవేళ మీరు మీ వెబ్సైట్కి వచ్చే ట్రాఫిక్ అనేది టాప్ టైర్ కంట్రీస్లో ఉంటే మీరు ఇంకా ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వీళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం మనకి 1000 వ్యూస్కి ఎంత అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అంటే $18. సో $18 మన ఇండియన్ కరెన్సీలో చెక్ చేసినట్టయితే కనుక $1,358. అంటే ఎవ్రీ మంత్ మీరు 20,000 నుంచి 30,000 వరకు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అండి. అయితే మీకు వచ్చే ట్రాఫిక్ని బట్టి ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది. మీ వెబ్సైట్కి వచ్చే ట్రాఫిక్ ద్వారా మీరు మనీ ఎర్న్ చేయాలంటే ముఖ్యంగా కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి ట్రాఫిక్. సో మీకు ట్రాఫిక్ అనేది ఏ కంట్రీ నుంచి వస్తుంది, ఏ లొకేషన్ నుంచి వస్తుంది అనేది ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ చూసినట్టయితే మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ పెట్టారో దానికి సంబంధించిన యాడ్స్ మాత్రమే మీ వెబ్సైట్లో డిస్ప్లే అవుతాయి కాబట్టి ఆ అడ్వర్టైజ్మెంట్ యొక్క సిపిసి ఎంత ఉందనేది కూడా సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఒకవేళ ఆ సిపిసి ఎంత ₹1000 ఉందనుకున్నాం, ఆ యాడ్ మీద ఎవరైనా క్లిక్ చేస్తే మీకేమవుతుందంటే దాంట్లో ₹680 రావడం జరుగుతుంది ఒక క్లిక్ తోటే. ఒకవేళ మీ వెబ్సైట్లో డిస్ప్లే యాడ్ యొక్క సిపిసి అనేది ఒక ₹10 ఉంది అనుకున్నాం, అప్పుడు మీకు ఏమవుతుందంటే ₹6 రావడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి మీకు ట్రాఫిక్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, సెకండ్ వన్ వచ్చేసి మీ వెబ్సైట్లో రన్ అవుతున్న యాడ్స్ అనేవి సిపిసి ఎంత ఉందనే దాని మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది.
సో దీని గురించి మీరు ఇంకా క్లియర్గా తెలుసుకోవాలంటే మీరు కీవర్డ్ అనాలిసిస్ అని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని కీవర్డ్స్ అనేవి మనకి ఎక్కువగా ర్యాంక్ అవుతాయి, అదేవిధంగా వాటికి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో ఎక్కువ కాంపిటీషన్ ఉన్న కీవర్డ్స్ అంటే ఎక్కువ సిపిసి ఇన్వెస్ట్ చేసి వాటి గురించి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి రన్ చేస్తుంటారు అనమాట. సో ఎగ్జాంపుల్గా మనం ఎంటర్టైన్మెంట్ చూడొచ్చు. సో ఎంటర్టైన్మెంట్ మీద రన్ చేసే ఏవైతే కీవర్డ్స్ ఉంటాయో వాటి యొక్క సిపిసి అనేది చాలా తక్కువగా ఉంటుంది. నేను ఎగ్జాంపుల్గా మీకు చూపించబోతున్నాను. నేను గూగుల్లో మూవీ అని ఎంటర్ చేస్తున్నాను అండి. సో ఇది మూవీ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్. సో దీని యొక్క సిపిసి ఎంత ఉందని మనం ఇక్కడ లైవ్లో చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి రిజల్ట్స్ అనేవి వచ్చాయి. మూవీ అని ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ సో 50 lakh వ్యూస్ అనేవి రావడం జరుగుతుంది పర్ మంత్ మూవీ అనే కీవర్డ్కి. సిపిసి మాత్రం $1.74 అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు కాస్ట్ పర్ క్లిక్ ఫర్ గూగుల్ యాడ్వర్డ్స్ క్యాంపెయిన్. సో మూవీస్ అనే కీవర్డ్కి మనకి $1.74 అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఎక్కువ సిపిసి ఉన్న కీవర్డ్ చెక్ చేయబోతున్నాం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ అనేది చాలా పాపులర్ కీవర్డ్. చాలా కంపెనీస్ అనేవి మనకి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంటాయి కదా. సో దానికి సంబంధించిన కీవర్డ్ చూపిస్తున్నాను. దీనికి సెర్చెస్ అనేవి మనకి 3 లక్షలు రావడం జరుగుతుంది. బట్ సిపిసి అనేది మీరు చూసినట్టయితే కనుక 56.99 అంటే $57 ఉండడం జరిగింది. అదే ఈ కీవర్డ్ మీద మీరు వెబ్సైట్ అనేది మెయింటైన్ చేశారు. సో మీ వెబ్సైట్లో ఏవైతే ఇన్సూరెన్స్ యాడ్స్ రన్ అవుతాయో వాటి సిపిసి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మీకు రెవెన్యూ అనేది ఎక్కువ పెరుగుతుంది. సో మీ వెబ్సైట్ ఏ టాపిక్ మీద మీరు రన్ చేస్తున్నారు, మీ వెబ్సైట్లో ఉండే ఆర్టికల్స్ అనేవి ఏ లొకేషన్లో ఎక్కువగా డిస్ప్లే అవుతున్నాయో దాన్ని బట్టి మీ రెవెన్యూ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా సో సిపిసి అంటే ఏంటి, మనం ఒక వెబ్సైట్ ద్వారా మనీ అనేది ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు కనుక బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ ఏంటని చూస్ చేసుకోవాలి. వాటికి కీవర్డ్ కాంపిటీషన్ ఎలా ఉందని మీరు అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అంటే సిపిసి ఎలా ఉంది, ఒకవేళ మీరు ఆ వెబ్సైట్ మీద బ్లాగింగ్ చేస్తే మీకు ట్రాఫిక్ అనేది ఎంత వస్తుంది, ఆ వచ్చిన ట్రాఫిక్ మీద మనీ అనేది మనం ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అనే దాని గురించి మీరు అనాలిసిస్ చేసినట్టయితే మీకు ఒక ఓవర్వ్యూ తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ మీకు కీవర్డ్ రీసెర్చ్ అంటే ఏంటి, సో ఈ కీవర్డ్ రీసెర్చ్ అనేది ఏ విధంగా చేయాలి, లో కాంపిటీషన్ కీవర్డ్స్ ఏముంటాయి, హై ప్రియారిటీ కీవర్డ్స్ ఏముంటాయి, సో ఇటువంటి కీవర్డ్ ఇన్ఫర్మేషన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఏదైనా ప్రీమియం కీవర్డ్ ప్లానర్ మీరు ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట. సో మనకి ఫ్రీగా అయితే గూగుల్ కీవర్డ్ ప్లానర్ అనేది అవైలబుల్ ఉంది. బట్ దాంట్లో మనకి లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. అంటే కాంపిటీషన్ ఎలా ఉంది, సిపిసి ఎలా ఉంది అనేది రావడం జరుగుతుంది. బట్ ఆ కీవర్డ్స్ మీరు టార్గెట్ చేసి ర్యాంక్ చేయగలరా లేదా అనేది మీకు తెలియదు అనమాట. అంటే దాన్ని కీవర్డ్ డిఫికల్టీ అంటారు. మనకి చాలా ప్రీమియం కీవర్డ్ ప్లానర్స్ టూల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. బట్ వాటి మనం ఎవ్రీ మంత్ మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఒకవేళ సీరియస్గా బ్లాగింగ్ చేసి మంచి రెవెన్యూ అనేది ఎర్న్ చేయాలి అనుకుంటే మీరు అటువంటి ప్రీమియం కీవర్డ్ ప్లానర్స్ తీసుకొని దాంట్లో మీ వెబ్సైట్ లింక్ చేయడం ద్వారా మీ వెబ్సైట్ యొక్క SEO స్కోర్ మెయింటైన్ చేసుకోవడానికి, అదేవిధంగా మీ కాంపిటీటర్స్ ఎవరున్నారు, వాళ్ళు ఎటువంటి కీవర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఎటువంటి ట్రెండింగ్ కీవర్డ్స్ అని మీకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో అటువంటి ఫుల్ సపోర్ట్ అనేది ప్రీమియం ప్యాకేజ్ ద్వారా అవైలబుల్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఇంకా చాలా హై కాంపిటీషన్ కీవర్డ్స్ ఉంటాయండి. సో హై కాంపిటీషన్ కీవర్డ్స్ అంటే వాటి యొక్క వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఒక కీవర్డ్ అనేది ఎంటర్ చేయడం జరిగింది. ఇది ఒక ఎక్స్పెన్సివ్ కీవర్డ్. సో ఈ మెసోథెలిమా అనేది ఒక క్యాన్సర్ రిలేటెడ్గా ఉండే ఒక డిసీజ్ అనమాట. దీనికి మీరు చూసినట్టయితే ఎవ్రీ మంత్ 720 సెర్చెస్ రావడం జరుగుతుంది. బట్ సిపిసి అనేది మీరు చెక్ చేస్తే కనుక $100 కంటే ఎక్కువగా ఉంది. అంటే ఈ కీవర్డ్ బేస్ చేసుకుని అడ్వర్టైజ్మెంట్ రన్ చేయాలంటే ఎవరైతే అడ్వర్టైజర్ ఉంటారో వాళ్ళు ఈచ్ క్లిక్కి $100 అనేవి గూగుల్కి పే చేయాల్సి ఉంటుంది. హెల్త్ రిలేటెడ్గా ఏదైనా వెబ్సైట్ మెయింటైన్ చేస్తున్నారు, ఆ వెబ్సైట్లో ఈ కీవర్డ్ రిలేటెడ్గా ఏమైనా యాడ్స్ డిస్ప్లే అయితే ఆ యాడ్ మీద ఎవరైనా క్లిక్ చేసినట్టయితే కదా మీకు ఈచ్ క్లిక్కి ఆల్మోస్ట్ ఒక 5,000 to 6,000 మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఒక్క క్లిక్కి నేను చెప్పేది. సో ఈ విధంగా మీరు ఎక్కువ సిపిసి ఉన్న కీవర్డ్స్ని ఫోకస్ చేయడం ద్వారా ఎక్కువ మనీ ఎర్న్ చేసుకోవడానికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందుకని ఎవరైతే ప్రో బ్లాగర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఎక్కువగా కీవర్డ్ రీసెర్చ్ మీద అనాలిసిస్ అనేది చేస్తూ ఉంటారండి. ఎందుకంటే ఎటువంటి కీవర్డ్స్ ట్రెండింగ్లో ఉన్నాయి, ఏ కీవర్డ్స్ ఉపయోగిస్తే మనకి ఎక్కువ ట్రాఫిక్ రావడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా మనీ గురించి థింక్ చేయొద్దండి, మీ వెబ్సైట్కి వచ్చే ట్రాఫిక్ గురించే ఫోకస్ చేయండి. మీకు ఎంత ఎక్కువ ట్రాఫిక్ అనేది జనరేట్ అయితే మీకు అంత ఎక్కువ రెవెన్యూ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మీరు గూగుల్ యాడ్సెన్స్ గురించే కాదండి, మీరు ఏదైతే వెబ్సైట్ అనేది మెయింటైన్ చేస్తున్నారో ఆ వెబ్సైట్ రిలేటెడ్ ఉండే అఫిలియేట్ మార్కెటింగ్ చేయడం ద్వారా కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బేబీ ప్రోడక్ట్స్ గురించి బ్లాగింగ్ చేస్తున్నారు. మీరు బేబీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లింక్స్ అనేవి మీ వెబ్సైట్లో మెయింటైన్ చేయడం ద్వారా ఆ లింక్ ద్వారా ఎవరైనా వెళ్ళి పర్చేస్ చేస్తే మీకు అఫిలియేట్ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు యాడ్సెన్స్ పరంగా అదేవిధంగా అఫిలియేట్ పరంగా కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఓన్ బ్రాండింగ్ కూడా చేసుకోవచ్చు అండి. ఒకవేళ మీకు ఓన్గా ఏదైనా బిజినెస్ ఉంటే కనుక ఆ బిజినెస్ని కూడా ప్రమోట్ చేసుకుంటూ మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఈ వీడియోలో వెబ్సైట్ యొక్క రెవెన్యూ అనేది ఏ టాపిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుందని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ డౌట్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.